3 మేకులు పీక్కోలేనాడు దేవుడా అని అన్నాడు. కానీ యేసయ్య మేకులు పీక్కోవడానికి రాలా. మన పాపముల నుంచి, మన శాపముల నుంచి విడుదల ఇవ్వాలని, సాతాన బంధకాలను మనకు కట్లు తెంచాలని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఒక పరిశుద్ధుని యొక్క రక్తము ద్వారా పాప విమోచన కలగాలి. ఆయన సెలవు లేకుండా ఆయనను సిలువుకు అప్పగించడానికి ఏ మనుషునికి అధికారం లేదంట. వాక్యంలో రాయబడింది. ఆయన సెలవు లేకుండా ఏ మనుషుడు కూడా ఆయన సిలువుకి అప్పగించలేడు అని రాయబడింది. ఈరోజు నేను అడుగుతున్న మాట ఏంటంటే, యేసయ్య సిలువులో నుంచి మేకులు పీక్కు రావటము కష్టమా, ఈజీయా? తీసుకుని రావటమే ఈజీ. కానీ చనిపోయిన వ్యక్తి బ్రతికి రావటం ఈజీయా?